నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జనసేన ప్రధాన కార్యదర్శి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో సోదరుడు కొనిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబుకు పదవి యోగం పట్టనుందని అంటున్నారు. త్వరలో ఏపీలో జరిగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అయిందని చెబుతున్నారు. మార్చి 29న ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఇందులో టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు వంటి సీనియర్లు ఉన్నారు. అయితే ఖాళీ అయ్యే స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. సభలో కూటమి బలం ఉన్నందున ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఉంది. అయితే కూటమిలో 3 పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్సీలు ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే 5 ఖాళీల్లో జనసేన కోటాలో నాగబాబుకు అవకాశం పక్కా అనేది తెలుస్తుంది. ఇక దీంతో ఆయనకు పదవి యోగం పట్టనుందని జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలతో పాటు నామినేటెడ్ పోస్టులలో 3 పార్టీలు వారికి అవకాశం ఇవ్వాలని ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రకారం గతంలో 2 ఎమ్మెల్సీలకు ఉప ఎన్నికలు జరిగితే 1 జనసేనకు కేటాయించారు. అదేవిధంగా 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే 1 బీజేపీకి కేటాయించారు. ఇక 5 ఎమ్మెల్సీలకు తాజాగా ఎన్నిక జరగనుందని జనసేనకు 1 స్థానం పక్కాగా కేటాయిస్తారంటున్నారు. ఇక ఆ ఒక్క ఖాళీ నుంచి నాగబాబుకు తప్పక అవకాశం దక్కనుందని అంటున్నారు. గతంలో రాజ్యసభ స్థానాన్ని ఆశించిన నాగబాబు బీజేపీ రూపంలో ఛాన్స్ కోల్పోయారు. అంతకుముందు లోక్ సభకు పోటీ చేయాలనే ఆలోచనకు కూడా బీజేపీ గండి కొట్టింది. ఇక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానంలో నాగబాబును ఎన్నుకోవాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే ఆ స్థానానికి ఇంకా నోటిఫికేషన్ రానుందని గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం నాగబాబును మంత్రి చేసేందుకు ముందుగా ఎమ్మెల్సీ చేయాలని జనసేన నేతలు కోరుతున్నారు. గతంలో రాజ్యసభ స్థానాన్ని త్యాగం చేసిన నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక గత డిసెంబర్లో ఈ ప్రకటన వెలువడిన మంత్రివర్గ విస్తరణ మాత్రం చేయలేదు. దానికి కారణం నాగబాబు ప్రస్తుతం చట్టసభ సభ్యుడు కాకపోవడమే అంటున్నారు. అయితే జనసేనాని పవన్ సైతం ముందుగా ఏదో ఒక సభకు నాగబాబును నామినేట్ చేసిన తర్వాతే మంత్రివర్గంలోకి చేర్చుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చట్టసభలో అడుగు పెట్టేందుకు సుదీర్ఘకాలం నిరీక్షిస్తున్న నాగబాబు ఆశలు ఫలించినట్లే కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.